పార్లమెంట్ ఆవరణలో ఆమె ఒక మాజీ లోక్సభ సభ్యురాలు, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి, ఇన్ని ఆమెకున్నా కూడా ఎందుకు ఆమె అంట కుక్కను తీసుకుపోవడం, లోపల ఖర్చే వాళ్ళు ఉన్నారని మాట్లాడడం ఒక ఎంపీలను ఉద్దేశించి, అది మీకేం తప్పు అనిపించట్లేదా దయాకర్ గారు? అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు అందులో ఏం తప్పు కనిపించట్లేదా? ఇప్పుడు అంటే భైరవుడు అంటే లెక్క లేదన్నమాట. అంటే భైరవుడు లెక్క ఉందని అసెంబ్లీ లోపలికి పార్లమెంట్ లోకి తీసుకొని వెళ్దామా? కాల భైరవుడు అంటే లెక్క లేదు మీకు, అంతే కదా. ఈ బీజేపీ వాళ్ళకు అంటే కుక్క అంటే అంత హీనంగా అనిపించిందా మీకు? అది ఇప్పుడు ఆలోచించాల్సింది అది కూడా. ఎందుకంటే కుక్కను తీసుకపోతారండి, కుక్కనని చాలా ఏమంటారు అలుసుగా మాట్లాడుతుండ్రు కదా. ఎవరు కుక్క రూపం ఎవరు? ఇలా కాల భైరవుడు వచ్చి పార్లమెంట్ కి వస్తే దయాకర్ గారు శివుని మెడలో నాగుపాము ఉంటుందని పాముని తీసుకొని వెళ్తామా? ఎలుక అనేది గణేష్ వాహనం అని ఎలుకలను పట్టుకొని వెళ్తామా పార్లమెంట్ లో? ఎలుకలు పెంచుతారా? వరాహావతారం అని పందిని తీసుకెళ్దామా పార్లమెంట్ కు? మీరు చెప్పేది అలానే. మరి ఇప్పుడు పందిని తీసుకోవాలి. నేను ఒక మాట చెప్తా, ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. అది ఒక 2 వెహికల్స్ మధ్యన బజార్లో వస్తుంటే 2 వెహికల్స్ మధ్యన ఇరుక్కున్నది. అక్కడి నుంచి నేను దాని నుంచి కాపాడి తీసుకొని ఇక్కడికి వచ్చిన. నేను మళ్ళీ దాన్ని ఇంటికి పంపించేసిన. నేను ఎంటర్ కాగానే పార్లమెంట్కి రావాలని నేను కుక్కను పార్లమెంట్ హౌస్ లోకి తీసుకపోలేదు. పార్లమెంట్ ఈ కారు పాత పార్లమెంట్ ఉంటది కదా, పాత పార్లమెంట్ గేట్ ఎంట్రీ ఉంటది, అక్కడికి వచ్చి ఆమె దిగి మళ్ళీ దాన్ని పంపించేసింది. దానికి ప్రోటోకాల్ అంటుండ్రు, తర్వాత సభా హక్కుల ఉల్లంఘన అంటుండ్రు. అసలు ఎన్ని రకాలుగా బీజేపీ వాళ్ళు చేస్తున్నారంటే అన్ని రకాలుగా బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. అది మా సీతారాం నాయక్ గారి మాటల్లో కూడా మనకు ప్రతిధ్వనించింది. ఎందుకంటే ఆయన కూడా ఫీల్ అయినట్టు నాకు కనపడ్డది చాలా వ్యక్తిగతంగా. అక్కడి వరకు బాగానే ఉంది, కుక్క తీసుకురావడం వరకు సరే సమర్థించుకోవచ్చు, అక్కడ ఓకే. కానీ ఆ తర్వాత ఈ కుక్క కరవదు, దాన్ని మూతి చూడండి చిన్నగానే ఉంది, లోపల ఉన్నారు కలిసే వాళ్ళంటూ ఎంపీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కదా దుమారం రేపుతున్నాయి ఇప్పుడు. అయితే మరి భుజాలు తడుముకున్న వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి అంటే చెప్పలేము. కానీ ఇప్పుడు ఆమె చైర్మన్ గారికి ఆ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు కుక్కను తీసుకురావడానికి తప్పు పట్టినప్పుడు ఆమె కోపం వచ్చింది. కుక్కను తీసుకొచ్చిన దానిలో అయితే కుక్కను మనము ఇంట్లో పెంచుకుంటాం కదా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అసలు కుక్క కంటే విశ్వాసమైన జంతువు ఏది లేదని లోక ప్రతీతి. అలాంటప్పుడు కుక్కను తీసుకొచ్చినందుకు ఇంతలా ఫీల్ అవుతున్న బీజేపీ నాయకులు మరి ఏం చేసినా ఆమె నిర్ణయం మళ్ళా కుక్కను గౌరవిస్తూ ఆమె బావు అనుకుంటూ పోవడం కూడా కుక్క జాతికి ఒక ఆత్మగౌరవాన్ని పెంచి సీతారాం నాయక్ గారు